అట్లా బస్టాండ్లకు పోతే బొచ్చడు బస్సులు ఒకటి కాకుంటే ఇంకోటి ఎక్కిపోవచ్చు. సీట్లు దొరకకుంటే నిలబడి పోతారు. దూరం ప్రయాణాలు పోవాలంటే రైలు బండ్లు. ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే పురుసత్తుగా ఎక్కి కూర్చోవచ్చు. పండుగలు పబ్బాలు అప్పుడు తప్పితే కడమ రోజుల్లా పెద్ద తక్లీవేం ఉండదు. ఆనలు పడితేనో ట్రాకులు రిపేర్ ఉంటేనో కొన్ని రైళ్ళు ఆపేస్తుంటారు. కానీ రోడ్డు తవ్వల మాత్రం ఇరాం లేకుండా తిరుగుడే ఉంటది బస్సులు. కానీ గాడి కోతనే గిట్లున్నది. ఇయాల కూడా గదే కథ. ఎయిర్ బస్సులో ఎగిరిపోవాలని డిపోలకు వచ్చిన ప్యాసింజర్లకు పగటి సుక్కలు చూపిస్తుంది ఇండిగో విమానాల కంపెనీ. 5 రోజుల సంధి వరుస పెట్టి 100 విమానాలు రద్దు చేసుడు కడమే ఆల్చంగది. ఇప్పుడు పాపం గీ అక్క ఏడుస్తుంది. ఎంత అర్జెంట్ ఉండేనో ఏడుకోవాలనో. గీ సారు కాశీకెళ్ళొస్తే మందుల బ్యాగ్ పోగొట్టిండ్రట. కాశీ ఎయిర్పోర్ట్ లో ఆగిపోయినాయి. ఆగినప్పుడు మాకేం చెప్పలేదు. మేము స్కాన్ గట్ట అన్ని చేయించాం, అన్ని క్లియర్ అయినాయి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు ఒక బ్యాగ్ అక్కడ ఆగింది అని. మా డాక్టర్ మెడిసిన్స్ అందులో ఉండిపోయినాయి. మా డాక్టర్ లైఫ్ అది. మొన్న నైట్ 8:55కి హైదరాబాద్ టు విశాఖపట్నం మేము బస్సు కానీ ట్రైన్ కానీ ఏ సెలెక్ట్ చేసుకున్నా ఇట్ విల్ టేక్ మీ హార్డ్లీ 10 to 12 hours. ఏ మతలబ్ అడిగినా చక్కగా చెప్పకుంటే లొల్లి లొల్లైతాంది. వీళ్లకు సమాధానం చెప్పుడు ఇడిచిపెట్టి పోలీసులను రప్పించిండ్రు గాలి మోటార్ల డిపోకు. ఏహే వీళ్లతోని కాదని టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే గా పైకం కూడా ఇస్తలేరట. ఇండిగో గిట్ల సతాయిస్తుంటే ఏరే కంపెనీ విమానం ఎక్కుదామంటే ఇదే సందని ఛార్జీలు అడ్డగోలుగా పెంచి పడేసిండ్రు. All the other operating flights for Hyderabad to Delhi they are charging 50,000. Who can pay that? నేనేం లేదు, క్యాన్సిల్ చేసేసుకుని నేను ట్రైన్ కూడా నాకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నది. ట్రైన్ ట్రై చేస్తున్నాను. నేను పోవాల్సిందే, కంపల్సరీ పోవాల్సిందే. నేను వితౌట్ ఫెయిల్ ఐ టు గో టు కోల్కతా అనమాట. గాలి మోటార్ల పోవాల్సిన వాళ్ళు రైళ్ల బాట పట్టే వరకు సికింద్రాబాద్ స్టేషన్ ల బండ్లు పెంచుతున్నారిగా. గింత లాపరవు ఉంటాదని ఒకళ్ళు దేశం పెద్ద కోర్టుల కేసేసిండ్రు ఇండిగో కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలని. 3-4 రోజుల కంచి లొల్లైతుంటే విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు సారు ఇయాల ఆర్డర్ వేసిండు ఎంక్వైరీకి. కడమోలుగిన రేట్లు పెంచొద్దన్నాడు. పైలట్లకు 48 గంటలు రెస్ట్ ఇయ్యాలన్న రూల్ ను సెంటర్ వాళ్ళు వెనకకు తీసుకున్నా ఈ ఇండిగో విమానం ఇప్పటంతలా ఎగిరేటట్టు లేదబ్బా.